నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు జలాశయాల నిల్వలు ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం డయేరియా బాధితులను ఆ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచన గుణకల కట్టపై నివాసితులను ఖాళీ చేపిస్తున్న అధికారులు 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎలా ఖాళీ చేపిస్తారని ప్రశ్నించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎత్తడి అనేది తలెత్తకూడదని అన్ని కాలంలోనూ జలవనరులు సమృద్ధిగా లభించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వరద జలాలు రాకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భ జలాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లో 79% నీరు నిల్వ ఉందని అన్నారు. సెప్టెంబర్ మొదటి వారానికి ఈ స్థాయికి నిండాయని వివరించారు. ఇందులో శ్రీశైలం సహా మేజర్ ప్రాజెక్టులో 89% మేర, మీడియం జలాశయాలు 57%, మైనర్ ప్రాజెక్టులో 39% మేర నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సోమశీల, కండలేరు, బ్రహ్మం సాగర్ నింపే విషయంలో సమస్యలను పరిష్కరించాలని సీఎం అన్నారు. డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ చెప్పారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి హెల్త్ సిబ్బంది సర్వే చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్, వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. బాధితుల నుండి మంత్రి నారాయణ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండామ మాట్లాడుతూ ఇప్పటికే చాలా మందికి వాంతులు, విరోచనాలు తగ్గాయని, హాస్పిటల్ నుంచి మరో కొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించానని, ఎలాంటి సమస్య లేదని చెప్పారు. డ్రైన్ వాటర్ ఎక్కడైనా తాగునీటి పైప్ లైన్ లో కలుస్తుందేమో అనేది కూడా పరీక్షిస్తున్నామని, ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు అందరికీ తెలిసింది ఆర్ఆర్పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడం అయింది. మొత్తం ఇంతవరకు ఒక
46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరికి తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళు పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉండారు, ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం, అందరితో ప్రతి ఒక్కరితో నేను యాక్చువల్గా ఎమ్మెల్యే గారు ఇద్దరం మాట్లాడటం జరిగింది. మెజారిటీకి వామిటింగ్స్ తగ్గినాయి, కొందరికైతే మోషన్స్ తగ్గినాయి. క్యాంపు పెట్టారు. అక్కడ క్యాంపులో కూడా ఇవాళ ఒక 13 మంది వచ్చారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు. దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. నగరంలో నివాసం ఉంటున్న స్థానికులను దౌర్జన్యంగా ఖాళీ చేయించడం హేయమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటు వేసిన ప్రజానీకాన్ని కూటమి ప్రభుత్వం ఈ విధంగా వెన్నుపోటు పడవడం సరికాదన్నారు. అభివృద్ధి పేరుతో ఖాళీ చేపిస్తున్న నివాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుందన్నారు. నగరంలోని గుణదల కట్టపైన గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఘటనా స్థలానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చేరుకుని అధికారులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న పనులను ఆపించి వాస్తవిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ పేదవారిని ఇబ్బంది పెడుతూ వస్తుందని మండిపడ్డారు. గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించడం సరికాదన్నారు. కనీసం వారికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదంటే కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎంత వివక్షత చూపిస్తుందో అర్థమవుతుందన్నారు. వారికి తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే వారు నివాసం ఉండేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వారికి తగిన న్యాయం జరిగే వరకు వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మలా కుమారి, కలపాల అంబేద్కర్, డివిజన్ ప్రెసిడెంట్స్ మెయిన్ రాజేష్, వైసీపీ నాయకులు డేవిడ్ రాజు, చందా కిరణ్, భీమిశెట్టి నాని, మండల అధ్యక్షులు ప్రభు, స్థానిక నివాసులు పాల్గొన్నారు. గుణదల్లో కూటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అధికారులతో ప్రభుత్వంతో ప్రజానికాన్ని స్థానికంగా ఉన్నాన్ని భయపెట్టి రాత్రికి రాత్రి నోటీసులు అంటించి ఇల్లు పగలగొట్టే విధంగా అభివృద్ధి పేరుతో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే సంతోషం, కానీ అక్కడున్న ప్రజానికానికి పునరావాసంగా వేరే ఇల్లు ఇస్తామని చెప్పి
ఏమీ గారు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఈరోజు వాళ్ళ ఇల్లన్నీ గారా కూల్చే ప్రయత్నాలు అన్నీ గారా ఈరోజు అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు. ఈరోజు నిజంగా ఎవరైతే నమ్మి ఓటేశారో ఈరోజు ఆ ప్రజానికాన్ని మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకు పాపం పెద్దవాళ్ళని ఉప్పురు గారు దాదాపుగా 50, 60, 70 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళని, నివాసం ఉంటున్న వాళ్ళని భయపెట్టి మీరు వెళ్ళకపోతే మీ మీద కేసులు పెడతాం, మీరు కనుక ఖాళీ చేయకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం అని భయపెట్టి అధికారులు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు అధికారులే గూండాల్లాగా వ్యవహరించి ఈరోజు సామాన్య ప్రజానికాన్ని భయపెట్టే విధంగా ఈరోజు వాళ్ళు ముందుకెళ్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎవరైతే మీరు ఇల్లు తీసేస్తున్నారో వాళ్ళకి వేరే ఇల్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళ ఇంటికి జోలికి వెళ్ళాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. కాదు మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పోలీసులు ఉన్నారు, మేము ఏది చేసినా చేయొచ్చు అని చెప్పని గద్దె రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే కూటమి నాయకులు అధికారులు కనుక అనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారా ప్రజానీకానికి అండగా ఉంటాము అని చెప్పని ఈరోజు పాపం మహిళలు నిజంగా ఏదో మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, ధనవంతుల కోసం పేదవాళ్ళని ఖాళీ చేసేటప్పుడు కరెంటు కట్ చేస్తారు, ట్యాపు కట్ చేస్తారు, ఏమీ గారు లేకుండా చేస్తారు. ఆ విధంగా ఈరోజు చేస్తున్నారు. ఆ విధంగా మంచినీటి సదుపాయం లేకుండా, సౌకర్యం లేకుండా, కరెంటు లేకుండా అన్నీ గారా ముందే కట్ చేసి వాళ్ళని భయపెట్టే రకంగా ఈరోజు అధికారులు ప్రవర్తిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ సిపి గారితో, ఏసీపీ గారితో గారు మాట్లాడాం. వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాతే మేము కొడతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు అధికారులు గారు మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ బాగా సక్సెస్ అయిందని మంత్రి పార్థసారథి అన్నారు. సభకు ప్రజలు ఊహించని దానికన్నా ఎక్కువ మంది వచ్చారని, ఇది చూడలేకే జగన్ తన బాధ వెలగక్కుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ భాష జుగుప్సకారంగా ఉందని, చంద్రబాబును ఏదైనా బావిలోకి దూకి చావమనటం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. జగన్ మొదటి ఏడాదిలో ఒక నెలకు 1300 కోట్లు పెన్షన్ ఇస్తే కూటమి ప్రభుత్వం 2600 కోట్లు ఇస్తుందని తెలిపారు. జగన్ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఊహించిన దానికంటే కూడా ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి నిదర్శనం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను మీటింగ్ ప్లేస్లోనే కాకుండా దాదాపు 10 కిలోమీటర్లు, ఎందుకంటే నేను కొంచెం త్వరగా రావాల్సి వచ్చింది. బెంగళూరు చేరుకుంటానికి పడ్డ ఇబ్బంది ఏమిటో నేను స్వయంగా చూశాను. దాదాపు 10-12 కిలోమీటర్లు బారున జనం కానివ్వండి, బస్సుల్లో జనం కానివ్వండి, ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం, ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను
అతిసార వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. తాగునీరు కలుషితం కావడం వల్ల మరణాలు సంభవించాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని వారు ఖండించారు. తాగునీటి కాలుష్యం వల్ల అతిసార సంభవించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అతిసార బాధితులకు వైద్య శిబిరం ద్వారానే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమా అన్ని చర్యలు తీసుకున్నారని వివరించారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఆర్థిక సాయం కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేర్ అండ్ షేర్ విఎంసీ మున్సిపల్ స్కూల్లో ఏర్పాటైన అతిసార వైద్య శిబిరాన్ని స్థానిక టీడీపీ నేతలతో కలిసి రమణారావు, సాంబశివరావు సందర్శించారు. ఈరోజు 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు మరి 2 రోజుల నుండి కూడా మరి వాంతులు విరోచనాలని చెప్పేసి మరి పబ్లిక్ మరి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తున్నారు. ఈ ఇబ్బందికి కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు. ఈ అపోజిషన్ పార్టీలకి పని పాట లేక ఇక్కడికి వచ్చి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లంటున్నారు. సాక్షాత్తు ఒక మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. ఒక చిన్నది విషయమే ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ట్యాంకీ ద్వారా కొత్త రాజపేట, పాత రాజపేటకి రెండింటికి కూడా సప్లై అవుతుంది. కానీ కొత్త రాజపేటలోనే ప్రాబ్లం ఉంది, పాత రాజపేటలో ప్రాబ్లం లేదంటే వాటర్ సప్లై వల్ల ప్రాబ్లం కానే కాదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచించండి. ఒక ట్యాంకీ ద్వారా వచ్చినటువంటి వాటర్ అన్ని ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవ్వాలి. అది ఓన్లీ ఆర్ఆర్పేటలోనే, కొత్తపేటలోనే అవుతుంది, పాతపేటలో ఎందుకు అవ్వట్లేదు? కానీ ఇది ఏంటంటే ఫుడ్ పాయిజన్ జరిగింది ఇక్కడ. దాని మీద ఏదైనా సరే ప్రభుత్వం బాధ్యతగా చేస్తూ ఉంది. ఎందుకంటే దాని మీద వైద్య శిబిరం పెట్టాం. అలానే మరి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాం. అక్కడ కూడా కాదనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం. గత 2 రోజుల నుంచి అస్వస్థతకు గురైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా, ప్రత్యేకించి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు, స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ రమణ గారు తోడుగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందేటువంటి విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి అందేటువంటి వైద్యాన్ని అక్కడ అందిస్తూ, ప్రైవేటు వైద్యాన్ని అందిస్తూ ఈనాడు మినిస్టర్ గారు అయినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని తీసుకొచ్చి, కలెక్టర్ గారిని తీసుకొచ్చి, కమిషనర్ గారిని తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత బోండా ఉమేశ్వరరావు చేపట్టారు. కానీ ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అసత్యాలతో కూడినటువంటి గాలి వార్తలు వస్తున్నవి. అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి లేదు. అది ఏ రకంగా ఇటువంటి సోకిని అనేది కూడా అధికారులందరూ స్కెచ్ ఏర్పాటు చేసి ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారాలు కానివ్వండి, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలు కానివ్వండి, వాళ్ళు పిలిచేటువంటి నీరు కానివ్వండి, గాలి కానివ్వండి, ఇటు అన్ని అంశాల మీద కూడా అధ్యయనం చేస్తున్నారు. బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే అని, బీసీ కులాలకు గుర్తింపును, సమాజంలో చైతన్యం తీసుకొచ్చింది, పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పరిపాలనలో బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో దోహదపడ్డామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్ యాదవ్, బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివరారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి నాగనారాయణమూర్తి, 48 బీసీ కులాల సాధికార అధ్యక్షులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన కులాలకు ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని జగన్ హయాంలో మేలు చేశారన్నారు.
ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం. వెనుకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి జగన్ వల్లే భవిష్యత్ ఉంటుందనే చైతన్యం అందరిలో తీసుకురావాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. జగన్ ఆలోచనలు, విధానాలను బీసీ కులాల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని సూచించారు. నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఒక కులాలకు ఉనికి కూడా తీసుకొచ్చారు. అలాగే ఆ కులంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాలు, ఆ కులస్తులకు సంబంధించిన వాళ్ళ ఇబ్బందులు తొలగించే ప్రయత్నం కూడా మీ వైపు నుంచి చేశారు. సో మీరు ఎప్పుడైనా చెప్పుకోవడానికి ఒక ఘనమైన ఇది వచ్చిందంటే తొలిసారి ఒక కార్పొరేషన్కు సంబంధించినంత వరకు మాకు జగనన్న అవకాశం ఇచ్చాడు, మా హయాంలోనే ఇవి వచ్చాయని కూడా చెప్పుకునే ఘనత మీకు దక్కించింది. వైఎస్ఆర్సీపీ వల్ల అది సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత మీకు ఇచ్చారు. ప్రతిపక్షం లేకొచ్చాం. ఒక రకంగా ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయగలం అనేది చూపే దిశగా అడుగులు వేసాము, చేసే ప్రయత్నం చేశాము, కొంతవరకు చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం లేకొచ్చేసరికి ఈ కులాలు ఏవైతే మనం అనుకున్నామో, మిమ్మల్ని దేవేటికైతే బాధ్యులు పెట్టారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ చైతన్యపరిచి వైఎస్ఆర్సీపీతో ఉంటేనే మన రెడ్డి గారు వెంట నడిస్తే మన బిడ్డలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, మన కులానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు కావాలనుకున్న రకంగా ఏ వైపు మనం వెళ్ళాలంటే ఆ వైపు తగిన ప్రోత్సాహం ఇచ్చే పార్టీ, ముందుకు నడిపించే పార్టీ, ప్రభుత్వంలోకి వస్తే ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారని ఈ చైతన్యం వాళ్ళల్లో కదిలించే రకంగా. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి ఇంత ఇది ఉంది, ఆలోచన ఉంది, అమలు చేసే ప్రయత్నం చేశాం. రేపు ఏం చేస్తామో కూడా చెప్పగలిగిన ఇది ఉంది, మనకుంది కాబట్టి, ప్రణాళిక కూడా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు మీకు చేయడానికి కావాల్సినంత టైం ఉంది. ఇప్పుడు వెసులుబాటు ఉంది. 1924 ఎట్లుండేది సరే కరెక్ట్ 24 జూన్ ఇప్పుడు ఆయన 13 గారి నుంచి ఎట్లా వస్తుంది, డే బయట ఇమ్మీడియట్ తెలుస్తుంది. సంవత్సరం తిరిగేసరికి పూర్తి 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఈ సంవత్సరంలోనే ప్రజలకు ఇచ్చాడు, కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆ తేడా క్లియర్ లైన్, పెద్ద లైన్ డ్రా చేసి తెలిసినట్టు తెలుస్తుంది. విఘ్నేశ్వరి ఆశీస్సులు విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ తెలిపారు. ఈ సంవత్సరం సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలు విజయవాడలో ఎక్కడా లేనంత అద్భుతంగా నిర్వహించారని తెలిపారు. నగరంలోని 27వ డివిజన్ డీమార్ట్ నందు బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ కోలా భాస్కర్ చరణ్ మిత్రులు అందరి ఆధ్వర్యంలో వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ, టీడీపీ రాష్ట్ర నాయకుడు నవనీతం సాంబశివరావుతో పాటు పలువురు నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీజే, తీర్మ టప్పులతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం బోండా రవితేజ మాట్లాడుతూ ఈ సంవత్సరం సెంట్రల్ నియోజకవర్గం జరుగుతున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలు విజయవాడలో ఎక్కడా లేనంత అద్భుతంగా నిర్వహించారని తెలిపారు. బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారని తెలిపారు. విఘ్నేశ్వరి ఆశీస్సులు విజయవాడ నగరవాసులపై తప్పకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు బోండా రవితేజ అన్నారు. అనంతరం నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా టేజర్ విడుదల చేశారని తెలిపారు. ప్రతిరోజు 2 పూటలు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలతో అన్నదానం చేశారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలకు చక్కటి పాలన అందించేలా బోండా ఉమామహేశ్వరరావుకి స్వామివారి ఆశీస్సులు ఇవ్వడంతో శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన 27వ డివిజన్ డీమార్ట్ నందు బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మన కోలా కానీ, భాస్కర్ కానీ, చరణ్ కానీ అందరి ఆధ్వర్యంలో, మిత్రులందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడైతే గణేశుడిని ఇక్కడ ప్రతిష్ఠించారో అప్పటి నుంచి మరి ఈరోజు నిమజ్జనం వరకు కూడా ఇక్కడ స్థానికంగా కానీ అందరికీ, భక్తులందరికీ కూడా మంచి పూజా కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలు
అందరికీ అన్నదానాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా అందరూ కూడా విఘ్నేశ్వరుని దర్శించుకునే విధంగా చక్కని ఏర్పాట్లు చేసిన ఈ కమిటీ సేవా సమితి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా ఈ నగర ప్రజలందరికీ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఎప్పుడూ చక్కగా ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని మనసారా కోరుకుంటూ, బావాజీపేట 27వ డివిజన్లో పోలా, మహి, శరణు, విజయ్, ప్రశాంత్ తదితరుల ఆధ్వర్యంలో గత 14 రోజుల నుంచి కూడా వినాయక చవితి మహోత్సవాలని విజయవాడ నగర ప్రజలే ఆలరించడం కాకుండా నవ్యాంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి పండగ కన్నా 2 రోజుల ముందే టీజర్ విడుదల చేస్తూ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోనోమేశ్వర గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలోనే ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఉదయము సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు తీర్థ ప్రసాదాలు, డైలీ అన్నదానాలు పెట్టి ఈ ప్రాంతంలో ప్రజానికానే కాకుండా యావత్ సెంట్రల్ నియోజకవర్గ విజయవాడ నగర ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున ఆకర్షింపజేస్తూ అన్నప్రసన్న రోజు యువనాయకుడైనటువంటి బోండా సిద్ధు గారు, ఈనాడు ప్రముఖ న్యాయవాది బోండమ్మ గారు చిన్నతనం అయినటువంటి యువనేత బోండా రవితేజ చేతుల మీదుగా ఈ ఊరేగింపుని ప్రారంభించడం జరిగింది. ఈరోజు బావాజీపేట సెకండ్ లైన్ FC నందు ఎప్పుడూ చేయని విధంగా మరి ఎంతో ఘనంగా పూజా విశిష్టాలతో మన రవితేజ అన్నయ్య గారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకెంతో విజయవంతంగా అయినది. ఇలాగా మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని క్రైస్తవ ఐక్యవేదిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు క్రైస్తవుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు క్రైస్తవ ఐక్యవేదిక ప్రతినిధులు జాన్ వెన్నీ, లింగం, ఇతర క్రైస్తవ పెద్దలు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాస్టర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను చెల్లించకపోవడం దారుణమన్నారు. మతాల మధ్య జరుగుతున్న వివాదాల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా క్రైస్తవుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఐక్యంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోయే మధ్యకాలంలో చాలా విపరీతమైనటువంటి దళితుల మీద దాడులు, దళితులే టార్గెట్గా చాలా భయంకరమైనటువంటి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే క్రిస్టియన్స్ని భయపెట్టి ఈరోజు పెత్తనం చలాయించాలి అనేటటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పెద్దలు క్రైస్తవులకి న్యాయం చేసేటటువంటి దిశగా అడుగులు వేయాలి. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అలాగే కొంతమంది ప్రభుత్వ పెద్దలు అనబడినటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఈరోజు తెర వెనకాల క్రైస్తవులకు ఇబ్బంది కలిగించాలి అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి కొంతమందిని ప్రోత్సహిస్తూ ఈరోజు మా మీద దాడులకు తెగబడేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. క్రిస్టియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్రైస్తవులైన మా డిమాండ్స్ అని మరి ఇప్పటి వరకు మేము ఎంతో మరి నిరసన తెలియజేశాం. ఈ రోజున క్రైస్తవుడు చచ్చిపోతే సరిగ్గా పాతి పెట్టడానికి స్థలాలు ఇవ్వండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మతాన్ని క్రైస్తవ్యానికి హిందూ మతానికి మధ్య పెద్ద విభేదాన్ని, గొడవలు తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వీరు, డిప్యూటీ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్నారా లేరా అన్న విషయం కూడా వారికి తెలియట్లేదు. అంటే కేవలం
ఒక మతానికి మాత్రమే కొమ్ము కాస్తూ న్యూ రాజరాజేశ్వరిపేటలో 3 రోజులుగా అతిసార ప్రబలి ప్రజలు మరణిస్తున్న పాలకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవటం అమానుషమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. గతంలో మొగల్ రాజ్పురంలో కూడా 10 మంది వరకు అతిసార బారిన పడి మృత్యువాత పడ్డారని ఆయన తెలిపారు. కలుషితం నీటి కారణంగానే డయేరియా ప్రబలుతున్న పాలకులు పట్టించుకోకపోవడానికి ఆయన తప్పుపట్టారు. లీకేజ్లున్న మంచినీటి పైప్ లైన్లను తక్షణమే మార్చాలని ఆయన కోరారు. ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బాబురావు డిమాండ్ చేశారు. కేర్ అండ్ షేర్ లో ఏర్పాటైన అతిసార వైద్య శిబిరాన్ని సందర్శించిన బాబురావు బాధితులను పరామర్శించారు. విజయవాడ నగరంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వలన 100 మందికి పైగా ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు. 2 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ప్రభుత్వము వైద్య శాఖలు మాత్రం మాదేమీ సంబంధం లేదు, ఎక్కడో ఆహారం తిన్నారు, దానివల్ల వచ్చిన చేతులు దులుపుకున్నారు. ఇది సరికాదు. జనమందరూ నీటి కాలుష్యం వల్లనే, స్వచ్ఛమైన మంచినీరు లేకపోవటం వల్లనే ఈ డయేరియా వచ్చి వాంతులు విరోచనాలు వచ్చి జనం చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారని భావిస్తూ ఉన్నారు. కిందటి సంవత్సరమే మొగల్ రాజపురం కానీ ప్రజాశక్తి నగర్, రాధానగర్లో సుమారుగా 10 మంది చనిపోయారు, 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా దీని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు, చేతులు దులుపుకునే పనే చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ డయేరియా ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. మంచినీటి పైప్ లైన్లు మార్చడం కానీ, నీటి కాలుష్యాన్ని అరికట్టడం మీద కానీ కార్పొరేషన్కి దృష్టి లేదు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు. మరి మున్సిపల్ మంత్రి గారు అమరావతి మంత్రిగా ఉన్నారు తప్ప మున్సిపల్ పట్టణాల గురించి ఎక్కువ పట్టించుకోవట్లా. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరిపేటలోకి వస్తే కనీసం వైద్య శిబిరంలో మంచాలు కూడా 1/2 డజన్ సరిపెట్టారు. 10ల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పేషెంట్లకి మంచాలు, డాక్టర్లు, సిబ్బందిని పెంచి వారందరూ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేసి పంపించేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరే పరిస్థితి ఉంది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలతో ఏ ఆసుపత్రికి వెళ్ళినా అందరూ ఆర్ఎంపీ డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. నిన్నగాక మొన్నే తురకపాలెం గుంటూరు దగ్గర 30 మంది వరుస మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఇటువంటి దాంట్లో ప్రజారోగ్యం గురించి మాటలు కాకుండా చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. జగన్ అంటే అబద్ధాల పుట్ట, నేరాల దిట్ట, అవినీతికి పరాకాష్ఠంగా ఆయన అభివర్ణించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ఓర్వలేక జగన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలను చూస్తే ఆహా అనటం కాదు, కర్మరా బాబు అనిపిస్తుందని ఆదోని, పాలకొల్లు, మదనపల్లి, వెనుకొండ ప్రాంతాల్లో కాలేజీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు పూర్తిగా ఫేక్గా నేను చెప్తున్నాను. నేనే కాదు, ప్రజానీకం అందరూ కూడా చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల పుట్ట, నేరాల దిట్ట, అవినీతికి పరాకాష్ఠ అనేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం చూద్దాం, మెడికల్ కాలేజీల కోసం మహనీయుడు చెప్తున్నాడు. ఈ మెడికల్ కాలేజీల కోసం ఒక్కసారి మనం చూస్తే ఈ మహానుభావుడు ఈ మాట్లాడుతుంటే జనాలు ఆహా మెడికల్ కాలేజీలు చూసి ఆహా అనడం కాదు, కర్మరా బాబు అనుకున్న పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఆదోని మెడికల్ కాలేజీ కానీ, పాలకొల్లు మెడికల్ కాలేజీలు కానీ, మదనపల్లి మెడికల్ కాలేజీ కానీ, పెనుగొండ మెడికల్ కాలేజీ కానీ ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ దుస్తులు ఉన్నాయో అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా అబద్ధాలు ఆడి ఈరోజు మెడికల్ కాలేజీలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎంత అబద్ధాలు కోరి ప్రపంచంలో ఎవడు దొరకడనేది మనం నిర్దాసంగా చూడొచ్చు. ఇలాంటి వ్యక్తి
ఇలాంటి కాలేజీలు పెట్టి బ్రహ్మాండంగా ఉన్నారు. నువ్వు చెప్తున్నావు కాలేజీలు కోవిడ్ సమయంలో మీ నాయకులు మీ మంత్రులకు పనిచేసే వాళ్ళు కోవిడ్ వస్తే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వైద్యం చేసుకున్న పరాకాష్ఠకి వెళ్ళిన పరిస్థితి. అందుకే ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుతున్న విషయం తెలుసు. ఈరోజు మెడికల్ కాలేజీల కోసం మాట్లాడే హక్కు హరకత నీకు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ విషయంలో చాలా స్పష్టతగా ఉండి మనకు కొన్ని మెడికల్ కాలేజీలు ఉంటే మన దాదాపు 27 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సందర్భాలు మనం చూడాలి. 27 కాలేజీలు ఏర్పాటు చేసి ఆయన బ్రహ్మాండంగా వైద్య సేవలు అందించారు. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించేందుకు తక్షణమే స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల అవసరం ఉందన్నారు. వీరి కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 పైచిలుకు పోస్టులు ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం స్పెషల్ డిఎస్సి కోసం నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో తాము ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలని పిలుస్తూ ఉంటారు. ఆ పిల్లలకు బోధించడానికి ప్రత్యేకమైన స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి ఉపాధ్యాయులు అవసరం. కొన్ని వేల మంది బీఈడి, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీన జీవో నెంబర్ 13 అని చెప్పేసి విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసింది. దాని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. జీవో నెంబర్ 13 యొక్క సారాంశం ఏంటంటే 2260 టీచర్ పోస్టులు, ప్రత్యేక అవసరాలు గల టీచర్ పోస్టుల్ని ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని దాని అవసరం. దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది, క్యాబినెట్ అప్రూవల్ ఉంది, అన్ని రకాల అప్రూవల్స్ వచ్చేసి. కానీ ప్రభుత్వం మొన్న జరిగిన డిఎస్సితో పాటు ఈ పోస్టుల్ని విడుదల చేయలేదు. అందుకని ఈరోజు ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నా 3 డిమాండ్స్ చేస్తూ ఉంది. ప్రభుత్వం జీవో 13 ఏదైతే ఇచ్చిందో ఆ జీవోని వెంటనే ప్రభుత్వమే అమలు చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయని చెప్పి కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాము. ఈ ఆందోళన ప్రధానంగా 2 ప్రధాన ఇష్యూ. ఒకటి, ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీన క్యాబినెట్ ఆమోదించినటువంటి 2260 పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ను ప్రకటించాలనేటువంటిది మా మొదటి డిమాండు. అట్లాగే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దాదాపు 86,000 మంది పిల్లలు, దివ్యాంగ పిల్లలు ఈరోజు రోడ్ల మీద ఉన్నారు. వీరందరికీ విద్యను ఇవ్వటం అనేటువంటిది మానవ హక్కులే కాదు, బాలల హక్కుల పరిరక్షణ కూడా. అందుకని వీళ్ళందరికీ విద్యను ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. మిగతా పిల్లలతో పోల్చుకున్నప్పుడు వీరికి మరింత అవసరము. ఈ నేపథ్యంలో 86,000 మంది దివ్యాంగులను పిల్లలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే వారికి న్యాయం చేయాలి. ఇటు నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలంటే మా 2వ డిమాండు. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేడం వల్ల వయోపరిమితి అనేటువంటిది కూడా సడలింపు ఇవ్వాలి. ముఖ్యమంత్రి వాటర్ మేనేజ్మెంట్ ఆలోచన విధానం మంచి సత్ఫలితాలు ఇచ్చాయిందని, గత ఏడాదితో పోల్చితే గ్రౌండ్ వాటర్, మేజర్, మీడియం రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షపాతంతో పోల్చితే -9% రైన్ఫాల్ తక్కువగా ఉన్నా కూడా భూగర్భ జలాలు, మేజర్, మీడియం రిజర్వాయర్లో నీటి నిల్వలు ఉన్నాయంటే అదంతా చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైందని తెలిపారు. 209 కోట్లతో శ్రీశైలం ప్రాజెక్టులో పెండింగ్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో అనునిత్యం పనిచేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది. అందులో పర్టికులర్గా ఆయన చెప్పింది, 1 సంవత్సరం వర్షాలు బాగా పడి 1-2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవకపోయినా కూడా ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి విధంగా, ప్రతి రిజర్వాయరు నింపేటువంటి విధంగా ఒక వాటర్ మేనేజ్మెంట్, ఒక వాటర్ సెక్యూరిటీ అనేది మనం ప్రాధాన్యతనిచ్చుకుని పనిచేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా
ఈరోజు ఈ రివ్యూ జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానివ్వండి, ఆయన ప్రతి ఆఖరి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి రిజర్వ్ చేయాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన కానివ్వండి, ఈ సంవత్సరం కాలంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రికార్డ్స్ కూడా చూస్తూ ఉంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రివ్యూలో చూస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ ఈరోజు చూస్తే 85.6 85.6% ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్నీ కూడా ఈ రోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి. ఇదే గత సంవత్సరం చూస్తే అది 79.4% ఉన్నటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలాశయాల నిల్వలు, ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. డయేరియా బాధితులను ఆ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచన. గుణగల కట్టపై నివాసితులను ఖాళీ చేపిస్తున్న అధికారులు. 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎలా ఖాళీ చేపిస్తారని ప్రశ్నించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.